Hello everyone, welcome to today's session on the lipids. It is part of the biomolecules of class 11 of NCERT. సో ఈ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ కంటెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు మనం ఏంటంటే స్పెషలైజేషన్ మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 2 కాన్సెప్ట్స్ ఒకేసారి కవర్ అయ్యేటట్టు చూస్తున్నాం. 2 థింగ్స్, ఒకటి వచ్చేసేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, రెండోది వచ్చేసేసి అదే కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ లైన్స్లో ఒకసారి చెక్ చేయడం. ఇక్కడ మనకు డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి కాబట్టి ఎన్సీఆర్టీ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎన్సీఆర్టీ రావడమే చాలా ఇంపార్టెంట్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవ్రీ లైన్ మనకు క్లారిటీ ఉన్నప్పుడే మనకు నీట్లో స్కోర్ అనేది ఫుల్గా అవుతుంది. రైట్, లెట్స్ గో ఫర్ ది లిపిడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఏం చేసామని దాని గురించి చెప్తాం. ఫస్ట్ చూడండి, ఇంతకుముందు క్లాసెస్ అన్నీ కూడా చూస్తే ప్రీవియస్ క్లాస్లో మన యాప్లో ఆల్రెడీ డౌన్లోడ్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అవి చూసిన తర్వాత ఇవి చూడండి. సో ప్రీవియస్ క్లాస్లో మనం యాక్చువల్గా ఆర్గానిక్ కాంపోజిషన్ టిష్యూస్లో ఏ విధంగా ఉంటుందని అనాలిసిస్ చేసాం. ఇన్ఆర్గానిక్ కాంపోజిషన్ చూసాం. దాంతోపాటు మనం అమైనో యాసిడ్స్ నుండి మనకి యాక్చువల్గా ప్రోటీన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్స్, దానిలో ప్రోటీన్స్ డిఫరెంట్ రీజన్లు ఎలా ఉంటాయి, దానిలో ఎస్పెషల్గా మనకు ఎంజైమ్స్ ఉన్నాయి. ఆ ఎంజైమ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎంజైమ్స్ యొక్క క్లాసిఫికేషన్, ఎంజైమ్ యొక్క యాక్టివిటీ, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో ఇది మనకి యాక్చువల్గా లిపిడ్స్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కన్నా ముందు మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. లెట్స్ గో ఫర్ ది లిపిడ్స్ డైరెక్ట్గా. ఇంకా సో లిపిడ్స్ అనేవి బేసిక్గా కనుక మీరు చూస్తే, సో దీస్ ఆర్ ది హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్లో ఇవి మనకు హైడ్రోఫోబిక్ కలిగి ఉంటాయి, అంటే వాటర్ హేట్ చేస్తాయి ఇవి, కాబట్టి కెనాట్ డిజాల్వ్డ్ ఇన్ ది వాటర్ అన్నమాట. సో ఈ విధంగా వాటర్లో ఇన్సాల్యుబుల్గా కూడా ఉంటాయి. ఇలాగే చెప్పొచ్చు, వాటర్ ఇన్సాల్యుబుల్. సో లెట్స్ గో ఫర్ ది లిపిడ్స్. సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, బేసిక్గా లిపిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి సింపుల్గా చెప్పాలంటే ఫ్యాటీ యాసిడ్స్ గాను ఉంటాయి. లిపిడ్స్ ఆర్ ప్రజెంట్ యాజ్ అ ఫ్యాటీ యాసిడ్స్, లేదు అంటే గ్లిజరాల్ గాను ఉంటాయి. అలా కాకుండా ఫ్యాటీ యాసిడ్స్ దట్ అటాచ్ టు ది గ్లిజరాల్ గాను ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్ అటాచ్ టు ది గ్లిజరాల్ గా ఉండి మనకి యాక్చువల్గా తర్వాత మళ్ళీ ఫ్యాట్స్ గాను తర్వాత ఆయిల్స్ గాను ఉంటాయి. ఇవి మళ్ళీ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి చూడండి. ఫస్ట్ ఏంటి, ఇక్కడ లిపిడ్స్ అనేటివి దే ఆర్ ప్రజెంట్ యాజ్ అ ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ కాంబినేషన్లో ఉంటాయి. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మనకు ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి ఏంటి ఒకసారి చూడండి. ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి మనకు యాక్చువల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్, నో డౌట్. దీంట్లో ఏముంటుంది అంటే ఒక ఆర్ గ్రూప్ ఉంటుంది, దాంతోపాటు కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది. సో ఆర్ గ్రూప్ కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్ గ్రూప్ మొత్తం కూడా ఆర్గానిక్ అనమాట. సో ఈ ఆర్ గ్రూప్ ఏ విధంగా ఉంటుంది, కార్బాక్సిల్ గ్రూప్ కలిసి ఏ విధంగా ఉంటుంది అని దాని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వన్ ఎగ్జాంపుల్, పామిటిక్ యాసిడ్ తీసుకోండి. పామిటిక్ యాసిడ్ ఇస్ అ 1 ఫ్యాటీ యాసిడ్. ఈ పామిటిక్ యాసిడ్లో మనకు 16 కార్బన్స్ ఉంటాయి. 16 కార్బన్స్లో మనకు ఆర్ గ్రూప్ వచ్చేసేసి 15 కార్బన్స్ ఉంటాయి. దానికి అడిషనల్ ఒక కార్బన్ వచ్చేసేసి కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది. ఈ విధంగా 2 కలిస్తే మనకు యాక్చువల్గా 16 అవుతాయి. ఓకే, 16 కార్బన్స్ ఉన్నటువంటి పామిటిక్ యాసిడ్లో కార్బాక్సిలిక్ యాసిడ్ కూడా ఒక పార్ట్గా ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ నేను సింపుల్గా రాస్తాను కార్బాక్సిలిక్ గ్రూప్తో కూడినటువంటి దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, 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 CH2,
CH2 CH2 ఇలా ఉన్నాయనుకోండి. దీనికి నెంబర్స్ ఇద్దాం మనం, మనకు క్లారిటీ ఉంటుంది. దిస్ 1 కార్బన్స్ 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సో ఇంకా 4 కార్బన్స్ కావాలి. అగైన్ CH2 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 అండ్ CH2. ఇక్కడ 12 13 14 15 అని. దీంతో పాటు అడిషనల్గా ఏముంటుంది అంటే ఇక్కడ మనకు COOH ఉంటుంది. సో ఇది మనకు యాక్చువల్గా ఫార్మిటిక్ యాసిడ్ ఒరిజినల్గా అయితే. మనకు ఇక్కడ 15 కార్బన్స్ అండ్ లాస్ట్ నుంచి దిస్ 16th కార్బన్. కాబట్టి ఇది అడుగుతాడు, మీకు కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని సింపుల్గా మనకు ఎన్సీఆర్టీలో ఏం రాశారంటే CH2 CH3 CH2లు ఆల్మోస్ట్ ఒక 14 ఉన్నాయి, దానికి COOH రాశారు. దిస్ ఈస్ కాల్డ్ as a ఫార్మిటిక్ యాసిడ్. సో యాజ్ యూజువల్గా ఒకవేళ కనుక మనకు 16 కార్బన్స్ ఫార్మిటిక్ యాసిడ్ కాకుండా 20 కార్బన్స్ ఉన్నటువంటి మనకు ఒక ఉంది, దట్ ఈస్ కాల్డ్ as a అరక్డోనిక్ యాసిడ్. సో లెట్స్ సీ ది అరక్డోనిక్ యాసిడ్ 20 కార్బన్స్ ఉంటుంది. 20 కార్బన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ 19 ప్లస్ 1 కార్బన్. ఈ 1 కార్బన్ COOH అనమాట. కాబట్టి ఏం రాయొచ్చు దీన్ని? CH3 CH2 ఇక్కడ మొత్తం 19 కార్బన్ రావాలి కాబట్టి 18 COOH. దీని యొక్క ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా దీన్ని చూస్తే మనకి యాక్చువల్గా ఈ యొక్క ఈ నుంచి ఇదంతా కూడా R గ్రూప్, ఇది వచ్చేసేసి COOH. ఇక్కడ నుంచి ఇదంతా కూడా R గ్రూప్, ఇది వచ్చేసేసి ఆల్మోస్ట్ COOH. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా R గ్రూప్, ఇది వచ్చేసేసి COOH. సో ఇవి మనకు ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే R గ్రూప్లో కార్బన్ నెంబర్స్ ఎన్ని ఉండొచ్చు? R గ్రూప్ అంటే కార్బన్ నెంబర్స్ చూస్తే ఇక్కడ 16 కార్బన్స్ చూసాం కదా. ఈ R గ్రూప్లో కార్బన్ నెంబర్స్ ఎన్ని ఉండొచ్చు అంటే 1 నుంచి 19 కార్బన్స్ ఉండొచ్చు. ఒక కార్బన్ నుంచి స్టార్ట్ అవుతే 19 కార్బన్స్ వరకు ఉంటాయి అని అర్థం. సో ఇది మనకి యాక్చువల్గా ఫ్యాటీ యాసిడ్స్. సో ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్లో మళ్ళీ దే ఆర్ డివైడ్ ఇంటూ ది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో, Fa అంటే ఫ్యాటీ యాసిడ్స్, డివైడ్ ఇంటూ ది సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ అని చెప్పొచ్చు. Saturated fatty acid, unsaturated fatty acid. For example, CH3, CH, double bond CH, CH2, COOH ఉందనుకోండి. ఇక్కడ చూడండి. సో లెట్స్ సే జస్ట్ ఎ మినిట్. సో CH2, CH2 ఇలా ఉందనుకోండి. ఎక్కడ కూడా దెర్ ఇస్ నో డబల్ బాండ్స్. కాబట్టి నో డబల్ బాండ్స్ కాబట్టి దీన్ని సాచురేటెడ్ అంటాం. మరి అన్సాచురేటెడ్ అంటే ఏంటి అంటే CH3, CH2, CH, డబల్ బాండ్ CH, CH2, COOH అనుకోండి. సో దీన్ని మనం యాక్చువల్గా అన్సాచురేటెడ్, బికాజ్ ఇక్కడ మనం చూస్తే దెర్ ఇస్ అ డబుల్ బాండ్. కాబట్టి మనకి యాక్చువల్గా సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా రెండుగా మనకి యాక్చువల్గా ఫ్యాటీ యాసిడ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అనేది క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఇప్పుడు లెట్స్ గో ఫర్ ది వన్ మోర్ సెకండ్ థింగ్ చూద్దాం మనం. ఆ సెకండ్ థింగే మనకి ఇక్కడ యాక్చువల్గా గ్లిజరాల్. ఈ గ్లిజరాల్ గురించి మాట్లాడదాం చూడండి. లెట్స్ గో ఫర్ ది గ్లిజరాల్. ఈ గ్లిజరాల్ ఏంటి అంటే బేసిక్గా మనం కనుక చూస్తే గ్లిజరాల్ అనేది ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్గా ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్. ప్రోపేన్ మీత్ ఈత్ ప్రోప్ అంటే 3 కార్బన్స్ ఉంటాయి. 3 కార్బన్స్ ఉండి దానికి హైడ్రాక్సిల్ గ్రూప్స్ యాడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ as a ట్రైహైడ్రాక్సీ ప్రోపేన్ అంటాడు. 3 కార్బన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు చూడండి సింపుల్గా CH2 తర్వాత CH2 ఇక్కడ OH, ఇక్కడ OH, ఇక్కడ OH. సో దిస్ ఈస్ కాల్డ్ as a గ్లిజరాల్.
సో OH ఉంది కాబట్టి ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ గ్లిజరాల్. ఇక కార్బన్ యొక్క